ఇంతండి అదేమిటయ్యా పొద్దున్న ఎంత మాట అంటావు? నా పేరు అబద్ధమే గాని చెప్పేదంతా నిజమయ్యా స్వామి. అది కాదండి, మీకు డబ్బు ఇవ్వకుండా ఇచ్చానని చెప్పేసి వాదిస్తున్నాడు చూడండి అతని గురించి. అవును, అతని పేరేమిటండి? జంబులింగం. జంబులింగం. జం లిం. మంచి స్ట్రాంగ్ అయినటువంటి వర్డ్స్ తగిలించి ఒక్క నోటీసు మీ పేరును పంపిస్తాను. ఫైన్ కాఫీ. ఏమండో ఏమిటి వెళ్ళిపోవడమే? ఫీజో నా మధ్య మర్చిపోయాను. ఏమిటి 15 ఫీజు 100? అయితే వస్తా. ఏమండో ఇదిగో. ఏమిటండి అయ్యయ్యయ్యా, మరి ఏమిటండి? ఇలా ఏమని చెప్తాను? ఈ 15 జమ కడతాను, మిగతా డబ్బు మీ దగ్గర ఎక్కడ పోతుందండి? సందేహం సందేహం. ఏమండో మీరు వెళ్ళండి. ఏమండో బాబు ఇదిగో. ఏమండో ఒక్క మాట, ఏదో పిల్లలు గలవాడిని ఒక అది బద్దాలు గారు. కాదండి, అబద్ధం అబద్ధం. సరోజా సరోజా, నేను తాగి రాలేదు. థ్యాంక్స్. సరోజా, అరే నేను తాగిన కాఫీ అది. చిత్తం. చూడు, అది కాదు, మన అదృష్టం చూసావు. ఇవాళ ఏమిటయ్యా పుణికింద ఆడుతున్నావు? మంచం అంతా ఎత్తుకున్నావు. అది కాదు, ఈ నాలుక మనకు ఒక కేసు వచ్చింది అని. అదే సార్, మనం ఎక్కడుంటే అక్కడ అదృష్టం సార్. ఏమన్నా అదృష్టం సార్? పిలిచారా సార్? ఎవడవై నువ్వు? పిలిస్తే నేను స్థానం పిలుస్తానా? చూడు, ఎవరో వచ్చారు బయట. మీరు సన్నాసి. సన్యాసి అయితే తమరు ప్లేటర్ గారితో మాట్లాడండి. ఓహో, నువ్వు సన్నాసివా? తప్ప. నమస్కారం సార్. ఎవరు? వీడు సన్నాసులండి. ఎవరైతే మాకే కూర్చోండి. ఏం పని వచ్చారు? ఈ సన్నాసి ఒక సన్నాసికి 1000 రూపాయలు ప్రో నోటు మీద అర్పించాడండి. ఆగండి ఆగండి, ఇందులో 2 మనీ సన్నాసి ఉన్నారు. ఏ సన్నాసి ఏ సన్నాసికి ఇచ్చాడు? వాడి పేరు సన్నాసి కదండి. వెళ్ళి డబ్బు అడిగితే నువ్వు నాకు కాని ఇవ్వలేదన్నాడండి. ఆ ప్రో నోటు కాలదోషం పట్టేలాగా ఉన్నా సార్. మీకు ఏం భయం లేదండి. ఆ నోటు కాలదోషం పట్టినా మీకు ఏం పర్వాలేదు. ఒక్క 100 రూపాయలు ఫీజు ఈ చేతిలో వేయండి, ఆ విషయాలన్నీ మనం చూసుకుందాం. 100 రూపాయలు ఏ చేతిలో? ఈ చేతిలో చేతులు. అదిగో. చూడండి, మీరు 4 రోజుల తర్వాత కనిపించండి. ఈలోగా స్టేట్మెంట్స్ అన్ని తయారు చేసి పెడతాం. లీటర్ గారు, 100 రూపాయలు అటైనా సరే ఇటైనా సరే ఇటైనా సరే ఈ కేసు మాత్రం గెలిస్తే వెళ్ళొస్తాను. ఏమండి వెళ్ళిపోతున్నారా? ఇదే సంగతి. సరేలే. బొగ్గు ఏమిటో ఏమిటో ఏ వెళుతున్నారా వెళుతున్నారా? ఏ ఏ ఏ వెళితే ఏమని ఏమని? సరే. ఏయ్ లేరా, కమయ్యా. ఇది ఫీజు ఏదయ్యా? ఎక్కడ పరధ్యానంగా డబ్బు జోబులో పెట్టుకుని పరధ్యానంగా ఉంటావు? ఏమో లేరా, ఇది ఇందాక ఫీజు ఏదయ్యా? ఏమిటయ్యా ఎంత జ్ఞాపక శక్తి అండి మీకు. ఏమిటి ఎక్కడి నుంచి తెస్తున్నావు? వెనక పెట్టుకున్నావా? ఇదేటయ్యా 15 ఇచ్చావు? అంతేనండి. 15? నాతోడండి, నాతోడు. సరే, చూసావా ఏమయ్యో, 1 గంటలో 115 రూపాయల సంపాదన. అదంతా మనం వచ్చిన వేళ విశేషాలండి. గౌన్ ఎక్కడ? నా గౌన్. నా గౌన్ ఇది ఏమండి? గౌను గౌన్ అదయ్యా. గౌన్ అదే వేళపడతాడు. మంచి వెళ్ళకూడదు. వేషం వేస్తున్నా వేషం. సరోజా సరోజా, తేలిపోయిందే. ఏమిటి ఈ జన్మలో మీ కేసు రాదనే? చచ్చా, 2 కేసులు ఒప్పుకున్నాను. ఇదిగో డబ్బు తీసురా, గౌన్ తీసురా. వెంటనే నీవు పోయి కోర్టులో వచ్చేసి గెలిచి మారేస్తాను. అదే మీకు పని లేదని చింపి నిన్ననే పాత గొడుగులకి అన్నిటికీ మాస్క్ వేయించాను. ఏం చేసావు? ఏం చేసావు?
వాడే ఇచ్చేవాడుగా. ఇచ్చేవాడి ఏ ఈ చేత్తో ఇస్తే ఆహా, నీకెందుకు ఈ శ్రమ అని. ఇందులో శ్రమ ఏముంది? ఇలా అందివ్వడం అబ్బా నాకు ఎంతో సరదా. అది ఎదటి వారికి సరిపడినప్పుడు అబ్బా అయితే మీ సరదా ఏమిటి? ఓ సినిమాలు చూడ సరదా మీకు? పోనీ నాటకాలంటే మీకు సరదాయేనా? నాటకమని గోడ మీద చూస్తే అబ్బా ఆ తేదీ వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. మీకు? మాయ, నేను డాక్టర్. వైద్యం చేయడమే నా జీవిత పరమావధి. అదే నా సరదా. త్వరగా బయలుదేరండి. ఆగండి 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 ఆగండి. ఈ వేళ మీరు ఏ పాయింట్ మీద మాట్లాడదలిచారో కొంచెం సెలవిస్తే నాకు తోచిన సలహా నేను చెప్తాను. చాలేవా ఇచ్చావు సలహా? కావాలంటే నువ్వు కోర్టుకు వచ్చి చూడు, మనం ఎలాగ ఆర్గ్యూ చేస్తామో నీకు అర్థమవుతుంది. ఎక్కడికయ్యా బయలుదేరారు? వాదు ప్రతివాదులకు డబ్బు కాజేసి మోసం చేయాలని చూస్తున్నారా? మోసం ఏమిటి 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 ఏమిటి? వాది ప్రతివాదుల దగ్గర మేము డబ్బు తీసుకున్నావా? ఆ? ఎంత విపరీతం, ఎంత విపరీతం. చాలేవయ్యా, నేర్చుకున్నావు. నోటు చూసినప్పుడు వాళ్ళ పేరు గుర్తు చేయక్కర్లేదు. అది కాదండి, మీరు ఒకరి దగ్గర నేను ఒకరి దగ్గర వివరాలు నోట్ చేసుకున్నాం. అంచేత ఈ గజిబిజి జరిగింది. మరి ఏమిటి? సరే, తప్పు. ప్రాణం అవుతుంది. ఏమండి, కొంచెం పట్టుకోండి. మీ డబ్బు మీకు మళ్ళీ తిరిగి చేస్తాను. మీరేం గొడవ చేయకండి, గెలవ చేయకండి. కాస్త మీరు పట్టుకోండి. అమ్ములు పోయింది, ప్రాణం పోయింది. ఇప్పుడు అసలే త్వరగా వస్తాను. జారిపోయాడా? నేను అసలు మొదలు బాబాయ్. బాబు, నమస్తే. నమస్తే. మీరు తరచులా పార్క్ వస్తూ ఉంటారు అనుకుంటాను. ఈయన గారిని రోజు ఎక్కడికో చోటికి తీసుకెళ్తూనే ఉండాలి. ఏం బాబు, రండి, నా కార్లో వెళ్దాం. ఎందుకులేండి మీకు శ్రమ. ఇందులో శ్రమే ఉందండి. నేను వెళ్ళేది అటే. రండి. కాదురండి, తర్వాత. బాయ్ బాయ్. ఎప్పుడు వసపోసిన పెట్టిలా వాగుతుంటాం. రత్న, ఆ కారు ఎవరిది? డాక్టర్ ఆనంద్ గారిది. పార్కులో కనిపించారు. బాబు మరీ పట్టుపడితే తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారు. వదినా, ఈ గొలుసు ఎక్కడిది? బాబు సరోజా. బాబుదా? అవునత్తయ్య, డాక్టర్ గారు వాడికి ఇచ్చారు. పగలెక్కడైనా పారేస్తాడేమోనని రాత్రుళ్ళు మాత్రం వేస్తున్నాను. ఏ రాత్రుళ్ళు కూడా నువ్వే వేసుకుంటే సరిపోలా? ఎవరు చూడొచ్చారు? తల్లి కొడుకులు ఇద్దరికి శ్రీరామ రక్ష. రత్న, నీ మెళ్ళో నగ భగవంతుడు ఏనాడు దోచుకున్నాడు. ఇది వేసుకునే ముందు కొంచెం ఆలోచించాల్సిందమ్మా. చీచి చిచి చిచి, నీ మెళ్ళో దీన్ని చూస్తే లోకం ఏమంటుంది? మా పరివేం కావాలి? సరోజా, నువ్వు మాట్లాడుకో. ఇంట్లో వాళ్ళు ఇలా కాకిని పొడిచినట్లు పొడిస్తే బయట వాళ్ళు ఎక్కిరించడం ఎంతసేపు? అందరూ కాపాడితేనే ఇంటి గౌరవం. రత్న, వారి నగ వారికి ఇచ్చేయమ్మా. ఎందుకంటే అలా కూర్చున్నారు?